యెహోషువ గ్రంథం 19వ అధ్యాయము 24 నుండి 31 వరకు చదువుకుందాం. దాన్ని క్లుప్తంగా ధ్యానించుకుని ముగించుకుందాం. 24వ వచనంలో 5వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆషేరీయుల పక్షముగా వచ్చాను. జాప్యం చేసిన 7 తెగల్లో 4 ఇంతవరకు చూసుకున్నాము. పోయిన వారం ఇస్సాకారు గురించి చూసుకున్నాం. అయితే ఇప్పుడు 24వ వచనంలో ఏ గోత్రం ఇది? ఆషేర్. ఆషేర్ అంటే అర్థం ఏంటి? బ్లెస్సెడ్, ఆశీర్వదింపబడుట లేక సంతోషము ఉంటుంది. చూడండి, ఆదికాండం 30:12 వచనం చదవని త్వరగా. యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను, భాగ్యవతి అందరూ కదా. ఆషేర్ అని పెట్టు. తెలుగులో ఏముందండి? భాగ్యవతి. భాగ్యవతి, అందుకనే భాగ్యవతి అని పేరు పెట్టుకుంటారు. సో ఇక్కడ నాకు ఈ కుమారుని ఇచ్చాడు ఆషేర్ని కాబట్టి ఆషేర్ నన్ను స్త్రీలందరూ ఏమంటారు? భాగ్యవంతురాలు అంటారు. కాబట్టి ఆ పిల్లవాడికి ఆషేర్ అని పేరు పెట్టి. సో ఇక్కడ భాగ్యాలు 2 రకాలు. భాగ్యం అంటే సంపద, ఐశ్వర్యము ఉండొచ్చు అన్నమాట, ఫార్చ్యూన్ అన్నమాట. అయితే ఒకటి భౌతికమైన ఫార్చ్యూను, రెండోది ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం. ఏది ముఖ్యం? ఈ లోకంలో తగినంత ఆహారం మనకి ఉండాలి, తగినంత ఆర్థిక స్తోమత మనకు ఉండాలి. ఎందుకంటే అప్పులు చేయకూడదు, మోసాలు చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు. ఆ విధంగా మనం కష్టపడి జీవనోపాధి సంపాదించుకొని ఒకరి మీద ఆధారపడకుండా జీవించే జీవితం ధన్యకరమైన జీవితం అన్నమాట. కొన్నిసార్లు ఆ పరిస్థితులు ఉంటాయి, వాటి నుంచి విడుదల పొందాలి. అది ఎట్లా సాధ్యమవుతుందంటే, రెండోది ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా భాగ్యవంతులు అవుతాం. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యాకోబు 2:5 చూడకుండా కూడా ఎవరైనా చెప్తే చెప్పచ్చు. ప్రియ సహోదరులారా ఆలకించుడి, దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు. విశ్వాసమందు భాగ్యవంతులంటే దేవుడు విశ్వాస విషయంలో భాగ్యమైన వారు, దేవుడు వారికి ఏదడిగినా ఇస్తాడన్నమాట. విశ్వాసములో భాగ్యవంతులైన వారు, విశ్వాసములో ధనవంతులైన వారు, ఐశ్వర్యవంతులైన వారు, వారు అడిగిందల్లా కూడా దేవుడు ఇస్తాడు. అందుకనే జేబులో ఉన్న అవసరం లేదు. అద్భుతాలు చేస్తాడు దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు చేయలేదా? ఇశ్రాయేలు పట్ల దేవుడు చేయలేదా? తన ప్రజల పట్ల ఎన్ని అద్భుతాలు చేశాడు. ఇప్పుడు చూడండి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి బయటికి తీసుకురావడం అద్భుతం కాదు? ఎవరు చేశారు అది? వారి దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే, ఎంత సైన్యం ఉంటే ఆ పని చేయగలరు చెప్పండి? ఎప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దైవికమైన విధానంలో మనం నడుస్తున్నప్పుడు, దేవుడినే మనం ఆధారం చేసుకున్నప్పుడు, భౌతిక విషయాల్లో మనకు సాయం చేస్తాడు, ఆత్మీయ విషయాల్లో కూడా భాగ్యవంతులుగా చేస్తాడు. ఓకేనా? అందుకనే క్రీస్తు యేసునందు మనం అంత ధన్యులం అన్నమాట, ధనవంతులం అన్నమాట. ఎందుకంటే విశ్వాస విషయంలో భాగ్యవంతులు. యేసుక్రీస్తు ప్రభు లేకపోతే మనం ఎవరు అండి? దరిద్రులు. విశ్వాస విషయంలో దరిద్రులైన వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు, రక్షణ అనే స్వాస్థ్యాన్ని సంపాదించుకోలేరు, స్వర్గానికి వెళ్ళలేరు. ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళే వాళ్ళంతా దరిద్రులు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారంతా దరిద్రులు. నేను చెప్పట్లేదు, ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది. ప్రకటన 3:17 ఉంటుందన్నమాట, తీయనవసరం లేదు. నీవు దరిద్రుడు, దిగంబరివి,
గుడ్డివాడు దిక్కుమాలిన వాడు అయ్యుండి నేను ధనవృద్ధి చేసుకున్నాను. విశ్వాసము లేకుండా, క్రీస్తు మన జీవితంలో లేకుండా, నాకు కళ్ళు బాగా కనపడుతున్నాయి, అద్దాలు లేవన్నప్పటికీ గుడ్డోడు. ఎందుకంటే ఆత్మీయ విషయాలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జరిగిన వాటిని, జరగబోతున్న వాటి అన్నిటినీ కూడా దేవుడు వాక్యంలో రాసి పెట్టాడు. వాటిని నమ్మాలి. నమ్మినప్పుడు ఏదో ఊరికే మానసికంగా నమ్మేది కాదు, కానీ ఎప్పుడైతే దాన్ని మనం నిజంగా నమ్ముతామో అప్పుడు పరిశుద్ధాత్మ మనలో కార్యం చేస్తాడు. మన మనోనేత్రాలను వెలిగింపజేస్తాడు. అవి ఉన్నవన్నట్టుగా మనకి ముద్ర వేస్తాడు అన్నమాట. ఏదో నమ్మేంలే. చాలామంది అందుకనే మానసికంగా నేర్చుకుని కొన్ని రోజులకి వెనుకంజ వేస్తారన్నమాట. మానసికంగా కాదు మన విశ్వాసం. నరకం ఉందా లేదా, స్వర్గం ఉందా లేదా, ఎవరు చెప్పారు? బైబిల్లో దేవుడు చెప్పాడు. కాబట్టి ఉండి తీరుతాయి. యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చినాడా లేదా? ఎవరు చూశారు? చూసిన వాళ్ళే రాశారు. అయినప్పటికీ కూడా ఇది దేవుని వాక్యం అని నమ్మాం. దేవుడు ఎప్పుడు కూడా అబద్ధము ఆట. వచ్చి ఏం చేశాడు? మన పాపాన్ని పరిహారం చేశాడు. హఠాత్తుగా వచ్చాడా? లేదు. ఆదామవ్వలు పాపం చేసినప్పుడే స్త్రీ సంతానం యేసుప్రభు వచ్చి సర్పం యొక్క తలని చితగొడతాడు, అధికారాన్ని కోలుగొడతాడు. ఇంకెవరు? సర్పం ఒకడైనా చితగొట్టేది? ఇంకెవరు? చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని, చూడండి ఇక్కడ 2 ఉన్నాయి. నీకును స్త్రీకిని, నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. నీకు స్త్రీకి. స్త్రీ ఎవరండి? స్త్రీ ఎవరు? మరియా. యేసుప్రభు తల్లి ఎవరు? మరియా. మరియకి విరోధంగా. అందుకనే మరియా కూడా యేసుప్రభుని గర్భాన్ని ధరించినప్పుడు ఐగుప్తుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. తర్వాత ఆయన పుట్టాడని తెలిసిన తర్వాత కూడా హేరోదు ఏం చేశాడంటే 2 సంవత్సరాల కంటే లోపున్న మగపిల్లలని అందరినీ చంపేయింది. సాతాను వెనకుండా ఏం చేస్తున్నాడండి? ఈ భూరాజుల్ని కఠినం చేసి వారిని సంహరించాలని. ఎవరిని? తల్లిని, తర్వాత పిల్లని. ఎందుకంటే ఆ బిడ్డ ద్వారా ఏమవుతుందంటే సాతానిక అధికారం కూలిపోతుంది. సాతాను అధికారంలో ఉన్న రాజుల యొక్క అధికారాలు కూలిపోబోతున్నాయి. ప్రస్తుతానికి ఉన్నప్పటికీ కూడా ఒకరోజు అన్నీ వెళ్ళిపోతాయి. ఎవరి రాజ్యం ఉంటుంది? యేసు రాజ్యం. యేసు రాజ్యం నిరంతరము ఉంటుంది. అప్పుడు ఏ రాజ్యము కూడా నిలబడదు. అందుకనే నీ సంతానానికి, సాతాను సంతానానికి, స్త్రీ సంతానం ఎవరు? యేసుప్రభుకి ఏముంటుందంటే వైరం ఉంటుంది. నీవేమో ఆయన మడిమెన కొడతావు. సాతాను ఏం చేస్తాడు? సిలువేసి చంపుతావు. ఆయన తిరిగి లేచి నీ అధికారాన్ని కోల్పోతాడు. మానవాళి పాపం పరిహారం అయిపోతుంది. కాబట్టి క్రీస్తు యేసు మరణ పునరుద్ధానాలందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకున్న వారి పాపాలన్నీ క్షమించబడతాయి. కాబట్టి నీ అధికారంలో ఉన్న వీళ్ళంతా జాన్సన్, టైటస్, డేవిడ్ వీళ్ళంతా ఎక్కడికి వచ్చేస్తారు? యేసుప్రభు అధికారం. ఇప్పుడు వాడి అధికారం ఏమైపోయింది? కూలిపోయింది. వాడి రాజ్యం ఏమైంది? ఖాళీ అయిపోయింది. అన్నిటికీ కూలిపోవడం. వాడి రాజ్యం ఏమైంది? ఖాళీ అయిపోయింది. అదే ఎవరి రాజ్యంలో ఉన్నాం? సాతాను రాజ్యంలో. ఎప్పటి వరకు ఉన్నాం? బాప్తిజం పొంది బయటకు వచ్చేవారు, దేవుని ప్రజలతో సహవాసం చేసేవారు. ఏం రోహిత్? ఎప్పటి వరకు ఉంటాం? ఇశ్రాయేల్ ఎప్పుడు ఫరో అధికారంలో ఎప్పటి వరకు ఉన్నారు? అక్కడ ఉన్నప్పుడు నమ్మారు, గొర్రెపిల్లను వధించారు, రక్తాన్ని ప్రోక్షించారు, విమోచింపబడ్డారు. అయితే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, దాన్ని పాయలు చేశారు. అదే బాప్తిజం. ఎర్ర సముద్రం అంటే నీటిని ఏం చేశాడు? పాయలు చేశాడు. పైన మబ్బు ఉంది, ఆ మబ్బులో నీళ్లు ఉన్నాయి.
నీటి గుండా బయటకు వచ్చారు. వీళ్ళందరూ విశ్వాసం ఉంచిన వారంతా, రక్త ప్రోక్షణ ద్వారా సంహారక దూత నుంచి రక్షింపబడిన వారంతా బయటకు వచ్చారు. సముద్రం మూయబడింది. దాంట్లో ఐగుప్తు సైన్యం ఎంటర్ అయింది. వాళ్ళు కొట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళకి విశ్వాసం లేదు, రక్త ప్రోక్షణ ఆచారం లేదు. తర్వాత వారు బ్యాప్టిజంలోకి ఎంటర్ అయ్యారు. దాంట్లో ఏమైపోయారండి? బ్యాప్టిజం ఇప్పుడు చాలా సహవాసాల్లో ఈ మారు మనసు గురించి, రక్షణార్థమైన విశ్వాసం గురించి సరిగా చెప్పారు, కానీ బ్యాప్టిజం ఇచ్చేస్తారు. అసలు రక్షణ అంటే ఏం చెప్తారు? బాప్టిజం తీసుకున్నావా? అట్లా కాదు. ఫస్ట్ ఏముండాలండి? మారు మనసు. రెండోది ఏముండాలి? ఏ విశ్వాసం ఉండాలి? నా పాపం దేని ద్వారా పరిహారమైంది? క్రీస్తు రక్తం ద్వారా. యేసు ప్రభు రక్తం ద్వారా మన పాపానికి విమోచన, కడుగుదల, పరిశుద్ధత, నీతి వస్తుంది, నిత్య జీవం వస్తుంది. అట్లా వారందరినీ ఎర్ర సముద్రం దాటించి బయటికి తీసుకొచ్చాడు. అదే బ్యాప్టిజం దేనికి గుర్తయ్యి అంటే లోకము నుండి, సాతాను అధికారము నుండి వేరుపరచడం. అప్పటి వరకు వెంబడించాడు సాతాను. ఎవరిని? నిన్ను. ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకుని బయటకు వచ్చారో సాతాను ఎక్కడ? వాడు కొట్టుకుపోయాడు. శత్రువు ఏమయ్యాడు? కొట్టుకుపోయాడు. నిన్ను పట్టుకోవటానికి వచ్చినవాడు ఏమైపోయాడు? కొట్టుకుపోయాడు. అట్లా క్రీస్తులో కూడా అందుకనే నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడు. రక్షణ అనేది గొప్ప భాగ్యం అన్నమాట. ఈ లోకంలో ఎంత ఉన్నప్పటికీ కూడా అది మనము ఆ ధనం మనల్ని పాడు చేస్తుంది సరిగ్గా వినియోగించుకోకపోతే కదండి. వ్యర్థమైన వాటి కొరకు దాన్ని ఖర్చు పెట్టామనుకో మనల్ని ఏం చేస్తుంది? అది పాడు చేస్తుంది. అప్పులు జప్పులు చేసామనుకో సరైన ప్లానింగ్ లేకుండా, ఏం సామర్థ్యం లేకుండా మనల్ని ముంచేస్తుంది. ధనాపేక్ష, ధన మోసాలు చాలా భయంకరంగా ఉంటాయి. అందుకనే మన లిమిట్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? డబ్బుని వినియోగించే విధానం ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు క్రీస్తు యేసునందు మనకి 2 రకాల ధన్యత. ఒకటేంటి? ఆత్మరక్షణ. రెండోది ఏంటి? భౌతికమైన జీవితాన్ని క్రమపరచుకోవడం. రెండోది ఏంటంటే చెడు మనం చేయకూడదు. క్రీస్తు యేసునందేమో పాపము జోలికి పోకూడదు. అందుకనే లోకము నుండి వేరే, సాతాను అధికారము నుండి వేరే సహవాసములు ఉన్నప్పుడు, ప్రభు అధికారంలోనికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ కదా, అప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉంటాం. ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు కానీ, వాక్యాన్ని వినేటప్పుడు కూడా. ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తున్నాము? వాక్యాన్ని వినేటప్పుడు ప్రభుతో చేస్తున్నాం. సరే, ఇక్కడ అందరు వచ్చిందో పరిశుద్ధులతో చేస్తున్నాం, సహపాఠి విశ్వాసాలతో చేస్తున్నాం. ప్రభుతో, తండ్రి అయిన దేవునితో, ప్రభు అయిన క్రీస్తుతో మనం ఏం చేస్తున్నాం? సహవాసం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ మనకి లేఖనాలని బోధిస్తున్నాడు, దీంట్లో ఉన్న సంగతుల్ని బోధిస్తున్నాడు. ఓకేనా? అది కాబట్టి ఇప్పుడు వీరికి ఏమిచ్చాడు? ఆషేర్ అంటే ఏమి నేర్చుకున్నాం మనం? వాక్యం. ఇప్పుడు క్రీస్తులో లేకపోతే మనం కూడా ఆషేర్లం కాలేం. ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చామో మనం కూడా ఏంటి? ఆషేర్లం. అది ఆత్మ సంబంధమైన, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం యేసు ప్రభు ద్వారానే వచ్చిందన్నమాట. ఓకేనా? అట్లా మనం ఎవరు అండి? తర్వాత ఆదికాండం 49:20 చదవండి. ఆదికాండం 49:20. ఆషేరు నొద్ద ఏం కలదండి? శ్రేష్టమైన ఆహారం కలదు. చూసారండి, ఆషేరు నొద్ద శ్రేష్టమైన. ఇప్పుడు ఆహారాలు 2 రకాలు. ఒకటి భౌతికమైన ఆహారము, రెండవది ఆత్మ సంబంధమైన ఆహారం. ఆత్మ సంబంధమైన ఆహారము శ్రేష్టమైనది ఉన్నారు. ఆత్మ సంబంధమైన ఆహారము యేసు ప్రభు అన్నమాట. మనకి ఆత్మ సంబంధమైన ఆహారం ఎవరండి? అది ఆదివారం మనం ఏం చేస్తామంటే యేసు ప్రభు రక్త మాంసాల్లో పాలు పొందుతాం కదా. అంటే యేసుక్రీస్తు ప్రభు మనకేమయ్యాడు? జీవాహారం అయ్యాడు కదా. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో మాట చెప్తాడు. చూడండి,
యోహాను సువార్త 6:27. త్వరగా చదవండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే చూడండి, నిత్య జీవము కలిగే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు. ఇప్పుడు చూడండి, 5,000 మందికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి ఏం చేశాడు? పంచిపెట్టాడు. అంటే ఉచితంగా వచ్చింది. తర్వాత శిష్యులు కూడా పంచిపెట్టారు, శిష్యులు కూడా తిన్నారు, బాగానే ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభుని వారు వెంబడిస్తున్నారు. ఇది 5 రొట్టెలు 2 చేపలు తిన్న తర్వాత యేసు ప్రభుని ఏం చేస్తున్నారు? వాళ్ళు వెంబడిస్తున్నారు. ఎందుకు వెంబడిస్తున్నారు? అక్కడ యేసు ప్రభు కట్ చేశారు కదా. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడి. ఈ అక్షయమైన ఆహారం ఏంటి? నా శరీరాన్ని రక్తాన్ని మీ కొరకు ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభు తన దేహాన్ని సిలువలో మన కొరకు అప్పగించుకోకపోతే, సిలువ వేయబడకపోతే మన పాపం పరిహారం కాదు. సిలువ వేయబడకపోతే యేసు ప్రభు దేహం, ఆయన దేహంలో నుండి రక్తం రాదు. ఎందుకంటే పాపం పరిహారం కావాలంటే యాకోబు ఏం కావాలి? రక్తము ప్రోక్షింపడాలి. మొదటి నుంచి అంతే కదా. రక్తం ప్రోక్షించినప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రాణం పోతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు పవిత్రుడు కనుక జన్మలో పాపం లేదు, కర్మలో పాపం లేదు. పవిత్రుడైన యేసు ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకంటే పాపాలతో అపరాధములతో సచ్చిన మనందరికీ ఆత్మలో బ్రతికించి నిత్య జీవం ఇవ్వాలని, యేసు రక్తంతో మనల్ని విమోచించాలని, సాతానిక అధికారం నుండి, పాపమరణ నియమము నుండి, ఈ క్షయమైన దేహము నుండి విడిపించి ఆత్మకి నిత్య జీవాన్ని ఇవ్వాలని తాను ఇచ్చాడు. అదే ఇప్పుడు ఈ ఆహారము ఎలాగ తినాలి అంటే తినటం అంటే విశ్వాసం ఉంచడం. యేసు ప్రభు తన శరీరాన్ని నా కొరకు ఏం చేశాడు? సెలవులో అప్పగించుకున్నాడు. ఇది నేను చెప్పే మాట కాదు. ఇందాక 6వ అధ్యాయం ఉంది కదా, 30వ వచనం చదవండి. 30-31. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు, భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించాము అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పింది. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నారు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారం ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచటే అనే మాట ఉంటుంది చూడండి. 35 చదవండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పింది. తండ్రి నాకు చాలు అది కాదు, ఆ మాట కాదు. యోహాను 6వ అధ్యాయము 29వ వచనం చూడండి. చూడండి 56 లేదు 29 చదవండి. యేసు ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అని. చూసారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటే దేవుని. మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అన్నాడుగా యేసు. ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పాను. వారు అట్లయితే మేము చూసి నేను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు
ఏం జరిగించును? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్లు మన పితరుల అరణ్యములో మన్నాను భుజించిరి అని ఆయనతో చెప్పారు. కాబట్టి మన పితరులకి మన్నా అంటే మన్నా కూడా యేసు ప్రభు అన్నమాట. వారు మన్నా ద్వారానే బతికారు. మన్నా తినకపోతే ఏమయ్యేది? చనిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటమే మన దేవుని క్రియ. విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభు నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచినాడని నమ్మటమే క్రియ అన్నమాట. ఓకేనా? ఆ క్రియ. దాంతోపాటు బ్యాప్టిజం తీసుకోవాలి. తర్వాత సహవాసంలో ఉండి ఏం చేయాలి? వాక్యాన్ని సరిగా నేర్చుకుంటూ దేవుని సేవ చేయాలి. అది ఈ విధంగా కేవలం భౌతికమైన ఐశ్వర్యం కలిగి ఉంటే కాదు, కానీ ఏం కలిగి ఉండాలి? క్రీస్తు యేసుని కలిగి ఉంటే ద్వారా మనం ఏ జీవితం? 2 భాగ్యాలు కలిగి ఉంటాం. ఏ భాగ్యం అది? అయితే ఎవరు ధన్యులు? ఇప్పుడు జిల్ఫా అంటుంది, ఆషేరు పుట్టాడు కాబట్టి నేను ధన్యురాలిని అని అందరూ స్త్రీలు కూడా, అందరి స్త్రీలు ఏం చేస్తున్నారు? చెప్తున్నారు. నేడు యేసుక్రీస్తు ప్రభున లేయానా? లేయా పెట్టిందా? ఓకే, లేయా అంటుంది. ఓకే, జల్ఫా ద్వారా దానికి ఇచ్చిన కుమారుని విషయంలో ఆ విధంగా చెప్తుంది. అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందు ఎవరు ధన్యులు కదా? ఎవరి పాపములు క్షమించబడ్డాయో, ఎవరి అతిక్రమాలకి క్షమాపణ కలిగిందో వారంతా ఎవరండి? ధన్యులు. రోమేలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంటుంది. చదువుకోండి కావాలంటే. రోమ 4:4 చదవండి. రుణమే కానీ ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా విశ్వాసం ఉంచుట నీతిగా. చూసారా? భక్తిహీనుని ఏం చేస్తున్నాడు? నీతిమంతునిగా తీర్చాలంటే క్రియలు లేకుండా యేసుక్రీస్తు ప్రభు మన రక్షణ కొరకు చేసిన క్రియలనందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు శిలువ యాగమందు మరణ పునరుద్ధానాల్లో విశ్వాసం ఉంచాలి. ఓకే, ఆ తర్వాత చదువు. ఎవరిని ఎంచును? ఆ మనుషుడు. ఎవరండి ధనులు? క్రియలు లేకుండా ఎవరిని విశ్వాసం ద్వారా నీతిమంతుడని ఎంచుతాడో వారెవరు? ధర్మశాస్త్రం ఎప్పుడు క్రియలను బోధిస్తుంది, ఇప్పుడు క్రీస్తు శాస్త్రం ఎప్పుడు విశ్వాసాన్ని బోధిస్తుంది. ఎవరు ఎందు విశ్వాసం ఉంచాలి? పాపి ఏ క్రియ చేసినా దేవుడు అంగీకరించడు, అందుకని అవి పక్కన పెట్టేస్తే. అందుకనే మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి, విశ్వాసంలో తీసుకురావటానికి క్రీస్తు చనిపోవాల్సి వచ్చింది. నువ్వు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని అంగీకరించు. యేసుక్రీస్తు ప్రభు లేఖనాల ప్రకారం నా పాపములు పరిహారం చేయటానికి, నీతిమంతులుగా మనల్ని తీర్చడానికి, పాపాలను క్షమించడానికి వచ్చాడని నమ్మాలి. ఓకే, నమ్మి బాప్తిజంలో సాక్షి ఇవ్వాలి. అట్లా రావాలి, కానీ అక్కడే ఉండిపో. ఎప్పుడైతే బాప్తిజం తీసుకోలేదో, తీసుకునేంత వరకు నువ్వు ఎక్కడున్నావు? ఐగుప్తు పొలిమేరలో ఉన్నావు. ఐగుప్తులో కూడా ఎక్కడున్నావండి? పొలిమేర అంటే ఇది కాదు, కూరగాయల మార్కెట్ కాదు, అంటే అవుట్స్కట్లో ఉన్నాం, బార్డర్లో ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఎర్ర సముద్రం దాటాలా వద్దా? అక్కడ ఉన్నంతసేపు ఏమవుతుంది? భయం. సాతాను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. జ్వరం వస్తే యేసుప్రభు ఇచ్చాడు, లేదా తలనొప్పి వస్తే యేసుప్రభు ఏమి. నువ్వు ఇంకా ఎక్కడున్నావు? కొంతమంది బాప్తిజం తీసుకున్నా సరే అక్కడే ఉంటారు. ఎక్కడ ఉంటారు? పొలిమేరలో ఉంటారు. పొలిమేరల నుంచి బయటికి రావాలి. అర్థమైందండి? సో అట్లా మనల్ని భాగ్యవంతులు చేశాడు. ఇప్పుడు 19వ అధ్యాయము యెహోషువ 28వ వచనం చదవండి. త్వరగా చదవండి. మీరు ఎవరైనా మార్చి చదవండి. మార్చి చదవండి, అట్లా అలవాటు అవుతుంది అందరికి. చదువు సరే చదువు. ఎడమ వైపునది
కాబూలు వరకును హెబ్రోను, రెహోబు, హమ్మోను, కానా, పెద్ద సీదోనుల వరకు వ్యాపించింది. వీరి స్వాస్థ్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఎడమ వైపునది కాబూలు వరకు. హెబ్రోన్ అంటే ఏంటండి? కాబూల్ అంటే అర్థం ఏంటండి? నిష్ప్రయోజనం అన్నమాట. ఓకే అని అర్థం కానీ మనం నిష్ప్రయోజకులము, యేసుక్రీస్తునందు ఎవరమయ్యాం? ప్రయోజకులం అవుతాం. తర్వాత హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? సహవాసానికి గుర్తు, సహవాసం. ఆ తర్వాత రెహోబు, హమ్మోను, కానా ఎక్కడుంది? కొత్త నిబంధనలు ఉందా కానా? ఎక్కడుంది చెప్పు. యోహాను సువార్త రెండో అధ్యాయంలో ఉంటుంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఏముందండి? కానా. అక్కడేం జరిగింది? ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ఆ ద్రాక్షారసం ప్రతి వివాహానికి చాలా ప్రాముఖ్యమైనది విందులో. అది సగంలో అయిపోయింది. అక్కడ యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభు తల్లి మరియమ్మ ఉంది, తర్వాత యేసుప్రభు యొక్క శిష్యులు కూడా అక్కడ ఉన్నారు. అయితే ఈ మరియమ్మ ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళి ఊరికే నేను యేసు తల్లిని కాబట్టి నాకు ఆ ముందు సీట్ వేయండి, మంచి ఒక సింహాసనం వేయండి అని చెప్పలేదు. ఆమె అన్నీ చూస్తుంది, భోజనాలు అవుతున్నాయి, ఏమైనా కొరతలు ఉన్నాయేమని చూస్తుంది. యేసు తల్లి మరియా ఇప్పుడు ప్రస్తుత దినాల్లో ఈ సంఘానికి గుర్తుగా ఉందన్నమాట. ఈ సంఘం అంటే ఒక తల్లి లాంటిది అన్నమాట. డేవిడ్ కొరతలేంటి, ఆయన భారాలేంటి, రోహిత్ కొరతలేంటి, ఆయన భారాలేంటి, ఆత్మీయంగా కానీ భౌతికంగా రెండు విషయాల్లో కూడా ఏంటి అనేది ఎవరు తెలుసుకోవాలి? సంఘం. నువ్వు గుట్టుగా దాచుకుని మూసుకుని కూర్చున్నాను ఏమవుతుంది? ఏం చేయాలి? ఓపెన్గా ఉండాలి. సంఘం ఏం చేస్తుందంటే తల్లి మీ కొరకు ఆమె అంతా చూస్తుంది. ఆమెకు తెలిసింది, చూసిన వెంటనే అయ్యో వీరికి ద్రాక్షారసం అయిపోయింది, పెళ్ళి ఘనంగా ఉండాలి కానీ ఘనహీనం అయిపోతుంది, చెడ్డ పేరు వచ్చేస్తుంది, అంతా డిస్టర్బ్ అయిపోతుంది అని వెంటనే యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసు. యేసు ప్రభు ఏం చేయగలుగుతాయండి కదా? ఈ కెన్ బ్లెస్. బ్లెస్ అంటే అర్థం ఏంటండి? బ్లెస్ అంటే అది ట్రాన్స్లేషన్ అడిగాను నేను. రీజనరేటివ్ పవర్, లేకపోతే క్రియేటివ్ పవర్. క్రియేటివ్ పవర్లు ఎవరిలో ఉంది? ఆదికాండంలో యెహోవాలో ఉంది. కొత్త నిబంధనలో ఆ యెహోవాయే శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఆ సేమ్ పవర్ ఈయన కూడా అది అక్కడ చూపిస్తున్నాడు. నా జీవితం కూడా, మన జీవితం గడిచే కొద్దీ ఇక ఈ భారాలతో, రోగాలతో, వయసు అయిపోవడంతో కృంగిపోతూ ఉంటాం. సంతోషం అనేది అయిపోతుంది. ఇప్పుడు మాత్రం పెళ్ళి అయ్యే వరకు సంతోషిస్తారు, ఉద్యోగం వస్తే ఇటు అటు తిరిగి ఖర్చు పెట్టి బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఏమవుతుందండి? అది ఈ సంతోషం తాత్కాలికమైంది. ఈ శరీర సంబంధమైంది, భూ సంబంధమైంది తాత్కాలికమైంది, కొన్ని రోజులు ఉంటుంది. అయితే ఆ వివాహంలో కూడా సగానికి అయిపోయింది వాళ్ళ సొంత ఏర్పాట్లు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆ కంప్లైంట్ వస్తే, సరే ఆయన మొదట్లో ఇష్టపడినప్పటికీ తల్లి చెప్పినప్పటికీ కూడా, అందుకనే ఒకవేళ మీరు అడిగినప్పుడు దేవుడు చేయకపోతే సంఘం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అందుకనే చాలామంది గుట్టుగా ఉండొద్దు అనమాట. ఓపెన్గా ఏం చేయాలి? అన్నీ చెప్పాలి. మీ సమస్యలు చెప్పినప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏదో రోజున కార్యం చేసి మన సమస్యని కూడా దాన్ని సరిచేయటానికి దేవునికే సాధ్యమవుతుంది. కాబట్టి నీళ్ళని, బాణల్ని ఏం చేశారు? మంచిగా నీళ్ళతో నింపండి. సో ఇంకేం చేయలేదు, ప్రార్థన లేదు, ఏం లేదు. యేసుప్రభు చెప్పాడు నింపండి. తీసుకెళ్ళి యజమానుడికి, మేనేజర్ ఆఫ్ ది మ్యారేజ్ వెడ్డింగ్, ఆయనకి చూపించండి రుచి అంటే. చూసేటప్పుడు ఎట్లా ఉందంట? నీళ్ళు. ఇక్కడ ఏంటంటే ఆయన ఈజ్ ఎ గాడ్ అని, ఈజ్ ద గాడ్ అని అక్కడ రుజువు చేయబడుతుంది అన్నమాట. అంతేగాని ఇప్పుడు చేయమను, అప్పుడు చేయమను,
అవన్నీ కాదు. ఆ క్రియేటివిటీ ఎవరిలో ఉందండి? క్రీస్తులో కూడా ఉన్నది. దేవుడే శరీరధారిగా క్రీస్తులో ఉన్నాడు. వాట్ ఎవర్ హ్యాస్ బీన్ డన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ ఆల్సో బీయింగ్ డన్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ అకార్డింగ్ టు ద నీడ్. సృష్టి ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఆత్మీయ సృష్టి కావాలి. మనుషులు ఏం కావాలండి? ఇప్పుడు బోర్లింపబడి ఉన్న బాణల వంటి మనము, మట్టి కుండల వంటి మనము, పనికి రాకుండా మూత వేయబడిన మనము ఇప్పుడు ఏం చేయాలి? మనం క్రీస్తు దగ్గరికి తేపడినప్పుడు, క్రీస్తు మాట ఆ కుండ విన్నప్పుడు ఏమవుతుంది? దాంట్లో నీరంటే వాక్యానికి గుర్తు. ఈ వాక్యం ఏమవుతుందండి? ద్రాక్షారసం అయిపోతుంది. ద్రాక్షారసం ఏంటంటే అది పాప క్షమాపణ గుర్తు, తర్వాత సంతోషకరమైన జీవితానికి గుర్తు, సమృద్ధి అయిన జీవితానికి గుర్తు, పాత జీవితానికి కూడా అంటే కూడా రుచికరమైన దేవునికి కానీ మనుషులకు కానీ ఉపయోగకరమైన జీవితంలోకి వస్తామన్నమాట. సమరయ స్త్రీ ఉందనుకోండి. సమరయ స్త్రీ మొదటి జీవితం ఎటువంటిది? తనకి బ్యాడ్ నేము, ఎవరికీ ఉపయోగం లేదు. క్రీస్తు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోయింది? మారిపోయింది, ద్రాక్షారసంలాగా మారిపోయింది. అక్కడి నుంచి ఊరు వాళ్ళందరికీ క్రీస్తుని ప్రకటించి వాళ్ళు కూడా స్వయంగా విని గ్రహించి ఈయన లోకరక్షకుడిని, నిజంగా అబద్ధంగా కాదు, ఓకే, ఈయన ఎవరండి? లోకరక్షకుడు. మరి మనం కూడా చెప్తున్నాం, మారితే చెప్తాం, లేకపోతే మన నీళ్ళు ద్రాక్షారసం అయిందా? ఈ కొండలు మారినాయా? కొండలో ఉన్న నీళ్ళకి ఇప్పుడు ఎంత విలువ వచ్చేసింది? కొండకి అంతకుముందు ఏం విలువ ఉంది? తిరగబడి కూర్చుంది. అట్లా ఉంటుంది. ఏం జాకోబు ఏమైనా అర్థమవుతుందా? అట్లా. కాబట్టి వీరి స్వాస్థ్యం ఎక్కడి వరకు వచ్చిందండి? కానా కూడా ఉంది. కానాలో ఏం చేశాడండి? యేసుప్రభు వెళ్ళాడా లేదా? సో యాక్చువల్గా వాళ్ళు భాగ్యవంతులే, కానీ అది అయిపోయింది. ఎక్కువ మంది ద్రాక్షారసం తాగేసి ఉంటారు, మొత్తం అయిపోయింది. సో అక్కడేమైంది? తిరిగి దాన్ని రీజనరేట్ చేసిన కారణం చేత మరి ఎక్కువ ఘనత అనేది వచ్చింది. మన జీవితాల్లో యేసు ప్రభు వచ్చినప్పుడు మనం కదా కానాలాగా ఘనత వస్తుంది అన్నమాట. కాబట్టి మన స్వాస్థ్యం కూడా ఒక రకంగా చూడాలంటే యేసు ప్రభువే మన స్వాస్థ్యం. యేసు ప్రభుని మనం కలిగి ఉంటే ఏం కలిగి ఉంటామండి? యేసు ప్రభుని కలిగి ఉంటే ఏం కలిగి ఉంటాం? విజయం కలిగి ఉంటాం, భాగ్యం కలిగి ఉంటాం. భాగ్యం అనేది విజయం ద్వారా వస్తుంది. ఒకవేళ ఇక్కడ మీరు ఈ లోకంలో మీరు కెరియర్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ పెడుతున్న ఎఫర్ట్స్ అన్నిటికీ కూడా విజయం రావాలంటే ఎవరు ఉండాలి? యేసు ఉన్నాడా? ఉండాలి. ఆయనకి ప్రథమ స్థానం అనే ఇవ్వాలి. రోజు అడగాలి, ఆయన మీద ఆధారపడాలి. నాలో ఉన్న చేదును తొలగించు, పనికిరాని దాన్ని తొలగించు. నేను ఉట్టి నీళ్ళే ఉన్నాయి నాలో, కాబట్టి నా జీవితాన్ని మార్చమని మనం చేయాలి. ద్రాక్షారసం ఒక రకంగా సంతోషానికి గుర్తుగా ఉంది. 104 కీర్తన 15లో ఉంటుంది, ఏం అవసరం లేదు, రెఫరెన్స్ తర్వాత చూసుకోండి, ఓకేనా? కాబట్టి ఆషేర్ ఎవరు చెప్పండి ఇప్పుడు? ఆషేర్ అంటే అర్థం ఏంటి? భాగ్యం. క్రీస్తునందు మనం కూడా ఏమయ్యాం? భాగ్యవంతులు అయ్యాం. ఏ విషయంలో అయ్యాం? ఫస్ట్ ఆత్మీయ విషయం. రెండోది ఏంటండి? ఆయనకి విధేయత చూపించే కొద్ది, ఆయన ఎక్కువగా మన జీవితంలో ఇన్వైట్ చేసే కొద్ది, ఆయనతో సంబంధ సహవాసాలు కాపాడుకునే కొద్ది సో మన భాగ్యము అధికం అవుతుంది. నీ భాగ్యం ఓ ఇశ్రాయేలు ఎంత గొప్పదో అది ఎవరికి కూడా అర్థం కాదు. ఇప్పుడు నీకు నాకు కూడా సరిగా అర్థం కాకే కొద్దిగా దూరంగా ఉంటూ ఉంటాం. అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి.